బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బుచ్చిమిల్లి గ్రామంలో రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్న మంత్రి సుభాష్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను రామచంద్రపురం పట్టణం ముచ్చిమిల్లి నందు గురువారం చౌక డిపో నెంబర్ 4 వద్ద కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా కార్డుదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా నివారించడం కోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ స్మార్ట్ రైస్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అఖిల పాల్గొని తన చేతుల మీదుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు స్మార్ట్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అలాగే ప్రతి రేషన్ కార్డులోనూ క్యూఆర్ కోడ్ ఉంటుందని, కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే జిల్లా స్థాయి పౌర సరఫరాల అధికారులకు సమాచారం చేరేలా ప్రభుత్వం సాంకేతిక వ్యవస్థను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయభాస్కర్, తహసీల్దార్ మృత్యుంజయరావు, ఎంఎస్ఓ సోని ప్రియదర్శిని, ఆర్ఐవి సత్యనారాయణ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రామారావు, రామచంద్రపురం రేషన్ డిపో డీలర్లు కొమ్మన నాగేశ్వరరావు, వెచ్చ రామకృష్ణ, మల్లేశ్వరరావు, గణేష్, ఆలీ, అప్పారావు, శ్యామ్, నాగేశ్వరరావు, విఆర్ఓలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం స్మార్ట్ కార్డ్ని చేయాలని ఆదేశించినది. దాని ప్రకారం మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దానిపై మా దిగుమస్త గారు ఎన్ని కార్డులు వచ్చినాయి ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనం అంతవరకు మాట్లాడతారు, ఆ డీలర్ మాట్లాడతారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు శ్రీ సుభాష్ గారికి, ఆర్డీఓ అఖిల మేడం గారికి, అలాగే తహసీల్దార్ వారికి, మరి అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 34,252 స్మార్ట్ కార్డులు వచ్చినాయండి. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మన ప్రజా పంపిణీ చాలా ఈజీగా, అంటే క్యూలో నుంచోవాల్సిన పని, గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఆ కార్డు పట్టుకెళ్ళగానే స్కానర్ మన ఫోన్పే ఎలా అవుతుందో అలాగా క్షణాల్లో డేటా ఓపెన్ అవుతుందండి. ఆ విధంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క భాగంగా మరి సివిల్ సప్లై కార్డులు సులభతరం చేసింది. మరి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి అండ్ ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలకు అండ్ ఈ వేదికకి వచ్చిన ప్రజలకు, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. సో మనకి ఈ రోజున స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఒరిస్సాలో స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ గా ప్రెస్టేజియస్ గా మనకి 2వ స్టేట్ గా మన ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది. సో స్మార్ట్ రేషన్ కార్డ్స్ అంటే ఏమిటని చెప్పి చాలా మంది అనుకుంటారు. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి ప్రతి రేషన్ కార్డు మీద. సో వెళ్ళి మీరు ఏదైతే ఈ పిఓస్ మిషన్లు ఉన్నాయి, ఈ పాస్ మిషన్లు, సో వాటిని స్కాన్ చేస్తారు ఈ రేషన్ కార్డుని. సో ఆ క్యూఆర్ కార్డుని స్కాన్ చేయగానే మనకి మీ డీటెయిల్స్ అనేవి కూడా అన్ని వచ్చేస్తాయి. సో మీ కార్డ్ యాక్టివ్ గా ఉందా లేదా అనేది కూడా అందులో కనిపించడం జరుగుతుంది. సో కార్డ్ యాక్టివ్ గా ఉంటే యాక్టివ్ అని వస్తుంది అండ్ మీ డీటెయిల్స్ అనేవి కూడా అన్ని వస్తాయి. దాంతో పాటు మన ప్రతి రేషన్ కార్డు కూడా ఎంతైతే మీరు బియ్యం కానీ, ఈ షుగర్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ ఎంతైతే కన్స్యూమ్ చేశారో, ఎప్పుడెప్పుడు తీసుకున్నారో కూడా దానిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వస్తుంది. సో మనకి మెయిన్గా ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఒక ముఖ్య ఉద్దేశం ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడం. అంటే డీలర్స్ నుంచి ప్రజలకి సవ్యంగా వెళ్తుందా లేదా అని ఒక ట్రాన్స్పరెన్సీ ఒక ఆఫీసర్ కానీ వచ్చిన వెంటనే నెక్స్ట్ మీకు కూడా, సో మీ కార్డుకి బేస్ చేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసారో ఏమో అని మీకు కూడా అపోహ లేకుండా ఆ స్కాన్ చేసిన వెంటనే ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. మీకు అంతా కూడా క్లియర్గా అందులో కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే. ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే టీడీపీ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీని గారికి, నాయుడు మేస్టర్ గారికి, గణేష్ శర్మ గారికి, మేర్సిట్ సూనాన్ గారికి, సవల నానాజీ గారికి, బలరాం గారికి, కొమ్మన నాగేశ్వరరావు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా నమస్కారం. ప్రజా పంపిణీ వ్యవస్థలో బలోపేతం చేయడం ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున రేషన్ సరుకుల పంపిణీ ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఎప్పుడైతే సూపర్ 6 అమలు అయిందో ఆ రోజునే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు గుర్తించారు. అలాగే ఇది మంచి ప్రభుత్వంతో పాటు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని
ప్రవేశపెట్టి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని కూడా అనిపించుకుంటా ఉంది. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుని స్మార్ట్ రైస్ కార్డుల్ని ఈరోజు మేము ముందుకు తీసుకుని వచ్చాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేశాం. రేషన్ సరుకులు గత ప్రభుత్వంలో పక్కదారిని పట్టడం మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. దాని నిమిత్తం కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ వ్యాపారంలో రేషన్ బియ్యం వ్యాపారంలో సిద్ధహస్తుడని కూడా మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఒక్క రేషన్ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ రైస్ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు. ప్రతి బియ్యపు గింజ ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 1,43,00,000 స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికీ అందజేస్తూ ఉన్నాం. సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు 58 డిపోలకు గాను ఇక్కడ 34,252 స్మార్ట్ కార్డుల్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఏటీఎం కార్డు ఎలా ఉందో ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అదేవిధంగా క్యారీ చేయడానికి ఈజీగా ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులో ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో ఫోటోలు పిచ్చున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు ప్రచారించుకుని అదేవిధంగా ఒక టాయిలెట్స్ కానీ సర్వే రాళ్ల మీద కానీ ప్రతి చోట పాస్బుక్ల మీద కానీ ఆయన ఫోటోలు ప్రచురించుకోవడం చూసాం. మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో కేవలం రాజముద్ర అదేవిధంగా లబ్ధిదారుడి ఫోటో మాత్రమే ఇందులో ఉండటం జరిగింది. ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా ఈ యొక్క స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయి.